హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఒక న్యూస్ టెట్కు సంబంధించి వైరల్ అవుతుంది అన్ని వాట్సాప్ గ్రూపులలో, టెలిగ్రామ్ గ్రూపులలో. మరి ఇది నిజమా, ఎంతవరకు నిజం అని విద్యార్థులందరూ కూడా మన యాప్లో చాలామంది మెసేజ్ పెట్టడం, కాల్స్ చేయడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజం అంటే 100% నిజమే అని 100% చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వానికి టెట్ పెట్టక తప్పనిసరి, ఎందుకంటే 6 నెలలకు ఒకసారి టెట్ పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా టెట్ అనేటువంటిది ఉంటుంది. అది కూడా షార్ట్ పీరియడ్లో, అంటే రాబోయే వారం లోపల టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరి ఎప్పుడు ఉంటాయి పరీక్షలు అనే ఈ సందిగ్ధం చూస్తే కనుక మేలో ఎలాగూ పెట్టే అవకాశం లేదు కాబట్టి జూన్లో కూడా ఎప్పుడంటే సెకండ్ వీక్ తర్వాత అంటే ఒక వీక్ 7 రోజులు కాబట్టి సెకండ్ వీక్ తర్వాత మనకు పరీక్షలు ఉంటాయి. ఆ నెల మొత్తం కూడా పరీక్షలు జరుగుతాయి. మరి మీకు తెలుసు రిజల్ట్ ఎప్పుడయ్యా అంటే యాజ్ యూజువల్గా కరెక్ట్గా ఎప్పుడు కూడా చూసినట్టయితే ఒక 20 రోజులు, 21 రోజులు, 22 రోజులు ఈ విధంగా మనకు టెట్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సమయంలో డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా అంటే జూలై 3rd వీక్లో రిజల్ట్ వస్తే కనుక మళ్ళీ డిఎస్సి ఆలస్యమా అంటే డిఎస్సి పెట్టడానికే ప్రభుత్వం ఎలాంటి ఆటంకాలు లేకుండా మళ్ళీ టెట్ పెట్టాలని అభ్యర్థుల కోరికను మన్నించి ఇప్పుడే గ్రహించి, విద్యా హక్కు చట్టం ప్రకారం మనకు 6 నెలలకు ఒకసారి పెట్టాలి కాబట్టి, ఎన్సిటి రూల్స్ ప్రకారం పెట్టాలి కాబట్టి ఇప్పుడే గ్రహించి ముందస్తు చర్యగా టెట్ పెట్టి రిజల్ట్ ఇచ్చి అందరికీ అవకాశం కల్పించి పర్సెంటేజ్ తక్కువ ఉన్న వారిని కూడా సాటిస్ఫై చేసి జాబ్ క్యాలెండర్లో డిఎస్సి నోటిఫికేషన్ వేయబోతుంది. ఇది నిజం. ఎందుకంటే మీకు తెలుసు, విశ్వసనీయ సమాచారం ఉంటేనే మన ఛానల్ మాట్లాడుతోంది కాబట్టి, ఎందుకంటే అభ్యర్థులు ఎవరు కూడా సందిగ్ధానికి గురి కాకుండా మార్కులు పెంచుకునే ప్రయత్నం చేయండి. టెట్ ఈసారి డిఎస్సి తరాల్లోనే ఉండబోతుంది. మీకు తెలుసు గత టెట్ అనేటువంటిది ఎలా ఉందో, ఎలాంటి కష్టమైన క్లిష్టమైన ప్రశ్నలు ఎలా వచ్చాయో అంటే మీరు ఊహించినట్టుగా వచ్చాయి. ప్రశ్నల స్టైల్ మారింది కాబట్టి ఆ స్టైల్కి అలవాటు పడాలంటే డిఎస్సికి ఎవరైనా సీరియస్ అభ్యర్థులు మీరు గనక ఈ టెట్లో 140 గనక ప్రదర్శించకపోతే మీరు డిఎస్సి కోసం ఎదురు చూసిన వాళ్ళంతా కూడా లాభం లేదు. ఎందుకంటే మళ్ళీ 2 టెట్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ మార్కులు ఇంప్రూవ్ కాకపోతే మళ్ళీ డిఎస్సిలో మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ యొక్క తెలంగాణలో కనుక టెట్ పడితే 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టెట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్టోబర్లో పరీక్ష జరిగింది కాబట్టి మళ్ళీ టెట్ ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో నో డౌట్. మరియు అంతేకాకుండా వినతి పత్రాలు చాలా మంది ఇస్తున్నారు, లేక రాక వస్తున్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి మాకు కూడా అవకాశాలు ఇవ్వాలని ఆ సంఖ్య రోజుకు పెరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇంకా ప్రిపరేషన్, ఈ టెట్లు పడుతున్నాయంటే డిఎస్సికి ముందు టెట్ పడడం ఒక ఆనవాయితీ కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డిఎస్సి ఆలస్యం అవుతుందేమో అని వేరే నిర్ణయాలు తీసుకొని సైడ్ ట్రాక్ పడితే కొత్త వాళ్ళ సంఖ్య వచ్చి చేరి టెట్లో మార్కులు పెంచుకొని మళ్ళీ డిఎస్సిలో వారు విజృంభిస్తారు. కాబట్టి ఇదంతా కూడా మీ డిఎస్సి అంటేనే మనకు తెలుసు అన్ని సబ్జెక్టులు టెట్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీటిలో కనుక మీరు ఇంప్రూవ్ చేసుకోండి 100%గా. దీంట్లో 100% మార్కులు వస్తేనే మీరు డిఎస్సి ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకంటే ప్రశ్నాపత్రాల స్టైల్ మారింది, ప్రశ్నల స్వరూపం మారింది, ఆప్షన్ల స్వరూపం మారింది, లెంతీ పెరిగింది, లాజిక్ పెరిగింది, సామాన్య వ్యక్తులకు టెట్ అందరి ద్రాక్షగా మారింది. కాబట్టి అరకొర మార్కులు ఉన్నవారు, 130 పైన ఉన్నవారు కూడా ఖచ్చితంగా 14-15 మార్కులు పెంచుకునే అవకాశం వచ్చింది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, టెట్ పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అది కూడా వెంటనే పడుతుంది. మరి జూలైలో రిజల్ట్ వస్తుంది, వెంటనే డిఎస్సి వస్తుంది. డిఎస్సికి మాత్రం ఇంత సమయం ఉండదు. ఇప్పుడు దాదాపు 65 రోజుల సమయం ఇచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మీరు ప్రిపరేషన్ వేగాన్ని పెంచండి. ఎందుకంటే వర్షం వచ్చే ముందు ఉరుము మెరుపు లాంటి ఎలా వస్తాయో డిఎస్సి కూడా మీకు టైం లేదు, టైం ఎక్కువ ఉంది అనుకోకండి. డిఎస్సి పడలేదు, ఆలస్యమైంది, ఇంకా ఎప్పుడు పడుతుంది అని నిరాశకు లోను కాకండి. ఇది ప్రాసెస్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇది మినీ డిఎస్సి అనుకోండి. మరొక విషయం, గత టెట్లో చాలామంది తక్కువ మార్కులు వచ్చినాయి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా. కాబట్టి బైక్ మార్కులు రాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంపిటీషన్లో ఉండము. కాబట్టి దీనికి సంబంధించి క్లాసులు సిద్ధంగా ఉన్నాయి. మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ సంబంధించి డిఎస్సికి పిఐఈ విద్యా దృక్పథాలు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సైకాలజీ టెట్ సిలబస్ వేరే ఉంది. అదేవిధంగా
ఇక్కడ చూస్తే టెట్కు సంబంధించి తెలంగాణ టెట్కు సంబంధించి క్లాసెస్ సిద్ధంగా ఉన్నాయి. వెంటనే వినడం మొదలు పెట్టండి. బై మార్కులు తెచ్చుకోకపోతే డిఎస్సిలో మనం ఉద్యోగం ఖచ్చితంగా కొట్టలేం. కాబట్టి మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. వెంటనే ఏదైనా సరే సమస్య ఉంటే యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మరియు మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తాజా నిజ వాస్తవ విశ్వసనీయ సమాచారం గద్దర్లు గోళానికి గురి చేయకుండా, అభ్యర్థులు ఇబ్బంది పెట్టకుండా ఉండే సమాచారం మాత్రమే మనం అందిస్తాం. తెలుస్తేనే మాట్లాడతాం. కాబట్టి అభ్యర్థులందరూ కూడా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి నుంచి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ రోజుకు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మీటింగ్ల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వం చాలా సీరియస్గా విద్యా వ్యవస్థ పైన దృష్టి పెట్టింది. కాబట్టి వివిధ ప్రభుత్వ పథకాలు కూడా రాబోతున్నాయి. కాబట్టి మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించిన పిఏ పుస్తకాలను కాస్త ఆలస్యం చేశాం. ఇంకా అప్డేటెడ్ పథకాలతో అద్భుతమైన పుస్తకం మార్కెట్లోకి రాబోతుంది. మరియు టెట్ సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. 100% సమగ్రమైన సంక్లిష్టమైన ప్రశ్నలతో కూడిన లాజిక్తో కూడిన టెస్ట్ సిరీస్ ఉంటుంది. 100% దాన్ని కనుక మీరు ఉపయోగించుకుంటే 100% సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్.